రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బీఆర్ఎస్ అస్తవ్యస్తం చేసిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. తాము ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతుంటే బీఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రజలకు కనీసం నాణ్యత కలిగిన రేషన్ బియ్యం అందించలేదన్నారు. తాము సన్న బియ్యం ఇస్తుంటే ఏ మోహం పెట్టుకుని విమర్శలు చేస్తున్నారో కేటీఆర్ హరీష్ సమాధానం చెప్పాలన్నారు మంత్రి. కరీంనగర్ జిల్లా గుమ్లాపూర్లో బహిరంగ సభలో మాట్లాడారు మంత్రి. చొప్పదండిలో డిగ్రీ కాలేజ్ ఏటీసీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతానికి ఇక్కడ చదువుతా ఉన్న విద్యార్థులకు డిగ్రీ కళాశాల తీసుకురావాలని ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఈరోజు విద్యార్థుల పక్షాన్ని నిలబడి డిగ్రీ కళాశాలను తీసుకొచ్చారు. ఇక్కడ చదువుతా ఉన్న పిల్లలకు నైపుణ్యత పెంచాలని ఇక్కడ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారితో కోరి ఈరోజు ఈ నియోజకవర్గంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను తీసుకురావడం జరిగింది. ప్రతి వ్యక్తికి సన్న బియ్యమే కానీ చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకోవడానికి ఆర్థిక వ్యవస్థను అస్త వ్యవస్థగా మార్చిన గత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన అంశాన్ని ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతా ఉంటే ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారే. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఒక పక్కన హరీష్ రావు గారు, ఒక్క ప్రక్కన కేటీఆర్ గారిని అడుగుతా ఉన్నాం. మీరు 10 సంవత్సరాల కాలంలో ఆ పేదవాడికి ఇచ్చిన బియ్యం సరిగ్గా ఇచ్చిండ్రా? ఈరోజు పేదవాడికి అదే ముఖ్యమంత్రి సన్న బియ్యం 6 కేజీలు ప్రతి వ్యక్తికి ఇస్తా ఉన్న తరుణంలో ఏ ముఖమేసుకొని మాట్లాడుతా ఉన్నారు?